కొనుగోలు కేంద్రాలను సిపిఎం పార్టీ బృందం పర్యటనలు చేసి ఈరోజు కట్టంగూరు మండలంలో ఈదులూరు, మునుకుంట్ల, కలిమెర, ఐట్పామ్ల, గంగదేవిగూడెం వంటి గ్రామాలని ఈరోజు ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో సందర్శించడం జరిగింది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతుల సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయినా నిమ్మకు నీరెత్తనట్లుగా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎండకి ఎండి వర్షాలు వస్తే తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నెల 2 నెలలు అవుతున్నా రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కావచ్చు, సొసైటీల దగ్గర కావచ్చు, ప్రైవేటు వ్యవహారాలు నడుస్తున్నాయి. ఒక బస్తాకు ఈరోజు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈరోజు ట్రాన్స్పోర్టు యాజమాన్యం కావచ్చు, ఇతర మిల్లు యజమానులు కావచ్చు కలిసి దోపిడీ చేస్తూ ఉన్నారు. రైతులను నిలువెత్తున దోపిడీ చేస్తున్నారు. తాలు పేరుతో దోపిడీ. ఈరోజు బస్తాకు ఒక్కంటికి 5 నుంచి 10 రూపాయల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. ఈరోజు ఒక్కొక్క సెంటర్లో 40 కిలోల 700 గ్రాముల ధాన్యం కొలత కాంటా వేయాల్సి ఉంటే 42, 43, 45 కిలోలు కూడా తరుగు పేరుతో వేస్తున్నారు. ఈ రకంగా రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు తాలు పేరుతో మరొక మిల్లు యజమానులు కూడా దోపిడీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇటు సెంటర్ నిర్వాహకులు, అటు యజమానులు, ఇటు ట్రాన్స్పోర్ట్ ముగ్గురు కలిసి ఈరోజు రైతులను నిలువెత్తును దోపిడీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తుంది. అధికారులు ఎక్కడ కూడా పర్యటన లేవు, ఎక్కడ కూడా సమీక్షలు లేవు. యుద్ధ ప్రాతిపదికంగా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికీ మనం చూస్తే ఈరోజు ఐట్పాముల దగ్గర 220 మంది రైతులకు కేవలం 40-50 మంది మాత్రమే రైతులు లిఫ్ట్ అయినాయి. అట్లాగే మునుకుంట్లలో ఈరోజు 164 మంది రైతులుంటే కేవలం 18 మంది మాత్రమే రైతులను అక్కడ ధాన్యం కొనుగోలు చేశారు. ఈ రకంగా ధాన్యం కుప్పల రాసులు చూస్తే పెద్ద ఎత్తున ఇక్కడ నిల్వలు ఉన్నాయి. ఈ రకంగా నిల్వలు ఉన్నటువంటి ధాన్యం తడిసి ఎండకి ఎండి ఇక్కడ రైతులు ఎండల తీవ్రంగా పడిగాపులు కాసినా అది ఇక్కడ కొనుగోలు చేసేటువంటిది లేదు. ఇంత పెద్ద సెంటర్లో 3 కాంటాలు 4 కాంటాలు ఇచ్చారు. ఈ 4 కాంటాలు కూడా సక్రమంగా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాదు, ఇంకా మిల్లర్స్ నుంచి వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మిల్లర్స్ 50,000 టన్నులు 60,000 టన్నులు ఇచ్చినామని చెప్పేసి మా కోటాలు పూర్తయినాయి, మేము కొనుగోలు చేయమని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఈరోజు మనం ట్రక్ షీట్లో చూస్తే ఒక రేటు ఉంది, బయట ఇంకో షీట్లో ఇంకొకరు మెయింటెనెన్స్ ఉంది. అంతా అధికారుల సమక్షంలో తెలిసే మిల్లు యజమానులు, ట్రాన్స్పోర్టు నిర్వాహకులు అందరూ కలిసి రైతును నిలువెత్తన మోసం చేస్తున్నారు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. అందుకని తక్షణమే ట్రాన్స్పోర్ట్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్ కాంచి క్లీనర్ కాంచి ఓనర్ దాకా కూడా బస్తాకు 10 రూపాయలు ఇస్తేనే వస్తామని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎక్కడ సీరియల్ పాటించడం లేదు. ఈరోజు మ్యాచర్ కూడా చూడటం లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కుప్పెత్తుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గంగా ఇంత నిర్వాహకులు, ప్రభుత్వము, అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. డిఆర్డీఏ కావచ్చు, సొసైటీలు కావచ్చు, ఆకా సంస్థలు కావచ్చు, ఎవరైనా తప్పుడు పద్ధతిలో నిర్వహణ జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అనేక విషయాలు జరుగుతున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా సిపిఎం బృందాలు ఈరోజు పర్యటన చేసి పెద్ద ఎత్తున ఈరోజు సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఈరోజు కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవడానికి 11వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా పెట్టాం. అప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం రాకపోతే మళ్ళీ తీవ్రంగా కళ్ళాల మీద కాడికి వచ్చి పెద్ద ఎత్తున రైతాంగంతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.